ఆ విషయంలో అయితే వెనక్కి తగ్గట్లేదు. పైగా ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా నిన్న మొన్నటి వరకు జగన్నే టార్గెట్ చేసిన ఆమె కొద్ది రోజులుగా భారతిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం, వదిన భారతిని. ఎందుకంటే ప్రస్తుతం ఆమె పులివెందుల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, మీడియాలకు ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన భర్తని 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపించే ప్రయత్నంలో భాగంగా ఆమె సీరియస్ ఎఫర్టే పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమెను టార్గెట్ చేసింది షర్మిల, స్వయాన జగన్ సోదరి. అంటే ఇక్కడ కమలాపురం నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ తరపున ఆమె ప్రచారం చేస్తూ వివేక హత్య కేసు ప్రస్తావన మళ్ళీ తీసుకురావడం, ఇందులో ఈ కేసుకు సంబంధించి 40 కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేశారు. సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పడం, అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అంటూ జగన్ మాట్లాడడం, నిజంగా చిన్నపిల్లలు కాదు, హత్య జరిగిన రోజున ఎవరు చంపారనేది కూడా తెలియదు, అయితే సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డి హస్తం ఉందని సాక్ష్యాలు ఆధారాలన్నీ చూపిస్తుంది, త్వరలోనే కంగారు పడకుండా అని చెప్పడం. ఇదే సమయంలో చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళ